ఉత్తర ఒడిశా పశ్చిమ బెంగాల్ తీరాలకు మరికాస్త దూరంలో వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని వాతావరణ శాఖ తెలిపింది. సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉంది. రాబోయే 2 రోజులలో ఇది బలమైన అల్పపీడనంగా ఉత్తర ఒడిశా పశ్చిమ బెంగాల్ మీదుగా వాయువ్య దిశగా కదిలే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో 3 రోజుల పాటు కోస్తాలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇదే ఇష్యూ సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా ప్రతినిధి అనురాధ అందిస్తారు. అనురాధ, అర్చన, ప్రస్తుతం బంగాళాఖాతంలో ఒక అల్పపీడనం కేంద్రీకృతం అవడానికి అనువైన వాతావరణం ఉంది అన్నది వాతావరణ శాఖ తెలిపింది. అయితే ప్రస్తుతం అది పశ్చిమ బెంగాల్ వైపుగా కదులుతూ ఉంది. ఇది 2 రోజుల్లో బలపడే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. అయితే బ్రేక్ మాన్సూన్ తర్వాత వచ్చే అల్పపీడనం ప్రభావం కావడంతో మరి ఈసారి ఈ అల్పపీడన ప్రభావం అనేది ఉత్తరాంధ్ర జిల్లాలో అంటే ఉత్తర కోస్తా ఆంధ్ర జిల్లాలన్నింటిలోని కూడా ఉండే అవకాశం కనిపిస్తుంది అనేది వాతావరణ శాఖ అంచనాలు వేస్తుంది. అయితే ఇప్పటికే దక్షిణ కోస్తా ఆంధ్ర అంతటా కూడా బ్రేక్ మాన్సూన్ ఎఫెక్ట్ తో చాలా ఎక్కువ టెంపరేచర్స్ అనేవి నోట్ అవుతూ వస్తున్నాయి. గత 3-4 రోజుల నుంచి కూడా 40 డిగ్రీలు పైబడి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అయితే ప్రస్తుతం ఈ అల్పపీడనం కేంద్రీకృతమైన నేపథ్యంలో మరొక 2 రోజుల్లో అల్పపీడనం బలపడితే గనక ఉత్తర కోస్తా ఆంధ్రతో పాటు ఆంధ్రప్రదేశ్ లో పలు చోట్ల తేలికపాటి జల్లులు, ఉత్తరాంధ్రలో కొంచెం మోస్తరు వర్షాలు కూడా కురిసే అవకాశం ఉంది. ఆ తర్వాత మళ్ళీ ఋతుపవనాలు యాక్టివ్ అవడంతో పాటు మాన్సూన్ సీజన్ రెయిన్స్ అనేవి స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. దీంతో ఇప్పటిదాకా డెఫిషిట్స్ లో ఉన్న రెయిన్ ఫాల్స్ ని కొంచెం రికవరీ చేస్తుంది అని కూడా వాతావరణ శాఖ అంచనాలు వేస్తుంది. ఆ విధంగా రైతులకు ఒక మంచి వార్త చెప్పినట్టే. అయితే ఈ ఏదైతే అల్పపీడనం బలహీన పడితే మాత్రం ఖచ్చితంగా మళ్ళీ టెంపరేచర్స్ ఎక్కువైపోతాయి. ప్రస్తుతం ఎలినినో ఎఫెక్ట్ సీజన్ లో ఉన్నాం కాబట్టి ఇవన్నీ కూడా వాతావరణంలో సహజంగా వచ్చే మార్పులే. అయితే ఈ అల్పపీడనం మాత్రం ఖచ్చితంగా ఉత్తరాంధ్ర కోస్తా ఆంధ్ర జిల్లాల్లో కొంతవరకు ప్రభావం చూపించే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ నిపుణులు అంచనాలు వేస్తున్నారు. మరొక 2 రోజుల్లో అది బలపడుతుందా బలహీన పడుతుందా అన్నది ఒక స్పష్టత వచ్చే అవకాశం అయితే ఉంది. రైట్ అనురాధ, థ్యాంక్ యూ సో మచ్.